ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మూల స్వరూపము. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి పీఠం పైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయహస్తము, అన్నపూర్ణాదేవి స్వరూపము, మహాగణపతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు పెన్నాబద్వేలు తెప్ప దగ్గర ఉన్నప్పుడు రాజయ్య నాయుడు గారు ఒక స్వామివారి దగ్గర ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అది మండు వేసవకాలం. అయితే ఆ సంఘటన ఏమిటంటే మనం ఇప్పుడు వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ వెంకయ్య స్వామి వారు, వారి సేవకులు, భక్తులు, శిష్యులు అందరూ భోంచేసి ఉన్నారు. ఆ సమయంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు, అయ్యా మన కోసం ఒక ఆయన వస్తున్నాడయ్యా, ఆయనకు భోజనం ఉందా చూడండి అన్నారు. అంటే లేదు స్వామి అని సేవకులు చెప్పారు. అయితే భిక్షకెళ్ళి తీసుకురండి అయ్యా అంటే, స్వామి ఈ టైంలో వెళ్తే భిక్ష పెట్టరు స్వామి, ఇప్పుడు మనం అందరం తినేసాం కదా, సాయంత్రం వెళ్తే మళ్ళీ భిక్ష పెడతారు స్వామి అంటే, కుదరదయ్యా, మన కోసం వస్తుండ్లా, వచ్చే ఆయనకి ఒక పిడికిడి ముద్దైన పెట్టకపోతే ఎట్టా అన్నారు. అయితే స్వామివారు అక్కడ ఉన్నవాళ్ళు లేదు స్వామి అని చెప్పారు. అప్పుడు గోపాల స్వామిని పిలిచి, అయ్యో బయట పడేసిన వంట పాత్రలో అన్నం వండలా అన్నారు. స్వామి లేదు స్వామి, ఇందాకే చూసి అందరం తిన్నాక బయట పెట్టాం కదా స్వామి, ఎక్కడుంది స్వామి అంటే, ఇల్లు చూడయ్యా అన్నం వండలా అన్నారు. అట్లాగే గోపాల స్వామి వెళ్ళి ఆ పాత్రలో చూస్తే ఒక మనిషికి సరిపోయే అన్నం ఉంది. ఆశ్చర్యపోయారు శ్రీ గోపాల స్వామి వారు. అట్లాగే కూర, పచ్చడి, సాంబారు కూడా మిగతా పాత్రలో ఉంది. సరే, అది మంచి యాసవకాలం కాబట్టి సాయిపునే శేషయ్య నాయుడు గారు తన యొక్క సమస్యలు చెప్పుకోవడానికి, తన యొక్క బాధలు చెప్పుకోవడానికి మంచి ఎండలో వస్తూ నీరసపడిపోయి దడగా ఉండి స్వామివారి ఎదుట వచ్చి నిలబడ్డారు. స్వామివారు ఏమన్నారు, మన కోసం ఒక ఆయన వస్తుండ్లయ్యా అన్నారు. అట్లాగే ఆయన వచ్చి రాగానే ఆయన మాట్లాడలేకపోతున్నాడు, దడగా ఉంది, నీరసంగా ఉంది. అప్పుడు స్వామివారు, అయ్యా భోజనం చేస్తావయ్యా అన్నారు. ఆయన నకనకలాడుతూ, స్వామిని భోజనం చేస్తా అన్నారు. అట్లాగే బయటపడేసిన పాత్రలో తీసుకొస్తే ఒక మనిషికి సరిపోను భోజనం ఉంది. అప్పుడు స్వామివారు అతనికి భోజనం పెట్టించిన తర్వాత, అయ్యా తృప్తి చెందావా అని అడిగారు. తృప్తి చెందాను స్వామి, నా ఆకలి బాధను తీర్చారు, నా యొక్క స్థితిని గమనించారు స్వామి అన్నారు. అయితే ఇక్కడ స్వామితో తన యొక్క సమస్యను చెప్పుకోవడానికి వస్తే స్వామివారు అన్నారు, శరీరానికి పట్టిన చెమట ఎట్టాగైతే గాలి తగులుతుందో, ఆ చెమట ఎట్టారిపోతుందో, నీవు ఇంటికి పోయేతలకి నీ సమస్యలు తీరిపోతాయి అన్నారు స్వామి. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు మరి వారు కూడా భోంచేసి విశ్రాంతి తీసుకున్న సమయంలో దుర్వాస మహాముని అక్కడికి వచ్చారు. అక్కడ వారికి ఏం పెడతానికి ఏమీ లేవు. సరే, అందరూ ఆలోచిస్తుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మరి ఆ మహామునికి విందు భోజనం ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవాన్ వెంకయ్య స్వామి వారు ఓసారి భక్తులతో చెప్పి ఉన్నారు, అయ్యా రాముడి వేషం కట్టింది నేనే, కృష్ణుడి వేషం కట్టింది నేనే, అన్ని రూపాలు ఉన్న పరమాత్ముడు నేనే అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, వెంకయ్య స్వామి వారు ఆ పాత్రలో భోజనం లేదంటే భోజనం
సృష్టించారు. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ దుర్వాస మహాముని వస్తే అందరూ తినేసి విశ్రాంతి తీసుకుంటుంటే అక్కడ ఏం లేకపోతే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చిన మహామునికి విందు భోజనం ఏర్పాటు చేసి తృప్తి చెందించారు. అట్లా ఇక్కడ భగవాన్ వెంకటేశ్వర వారు ఏం చేశారు, సానపనేని శేషనాయుడు గారు కూడా ఆ పాత్రలో ఏమి లేకపోయినా భోజనాన్ని సృష్టించి కూరలు సృష్టించి అతను ఆకలి తీర్చారు. అంటే ఇక్కడ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడు అని మనం నిర్ణయించుకున్నారు శేషయ్య నాయుడు గారు. మరి ఇలాంటి లీలలు జరిగినప్పుడు అక్కడ ఉన్న రాజయ్య నాయుడు గారు ఎంత అదృష్టవంతుడు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా పరమాత్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు మనల్ని ఉద్ధరించడానికి నరజన్మ స్వరూపంలో ఉన్నారని మనం తేలిగ్గా తీసేసుకోకూడదు. ఎందుకంటే పరమాత్ముడు ఎప్పుడు నరజన్మ స్వరూపంలో ఉండి మనల్ని ఉద్ధరిస్తారని ఈ లీల ద్వారా మనకు తెలుస్తుంది. అక్కడ వనవాసంలో ఉన్న పాండవులు వనవాసంలో ఉంటే దుర్వాస మహాముని వస్తే అక్కడ అందరూ పాండవులను అందరూ ఆరగించేసిన తర్వాత ఏమీ లేకపోతే అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు విందు భోజనం ఏర్పాటు చేశారు ఆ మహామునికి. అట్లాగే పరమాత్మ శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు శేషవనాయుడు తన సమస్యలు చెప్పుకోవటానికి స్వామివారికి అది ఎండాని మంచి ఎండాకాలం, ఆ ఎండాకాలం అయినా సరే తన బాధలు తట్టుకోలేక ఈ ఎండ నన్ను ఏం చేస్తుందిలే అని చెప్పి స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారు ఏం చేశారు, ముందర ఆకలి తెచ్చి తర్వాత తన యొక్క స్థిమితి పడిన తర్వాత తృప్తి చెందామని అడిగి తర్వాత అతనికి శరీరం మీద చెమట ఎట్టబడుతుందో ఆ చెమట గాలి దగ్గర ఎట్టారిపోతుందో సమస్య తీరిపోతుందని ఇక్కడ వివరించారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందని పరమాత్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు నమ్మాలి, నమ్మి తీరాలి, నమ్ముదాం. ఓం నారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. తెనాలి నుండి సంగంజాలం గ్రామం 7 కిలోమీటర్లు, తెనాలి నుండి గుంటూరు వెళ్ళే మార్గంలో సంగంజాలం గ్రామం ఉంది. ఆ గ్రామంలో శ్రీ భగవాన్ వెంకటేశ్వర అభయ వైకుంఠ ఆశ్రమం ఉంది. అభయ వైకుంఠ ఆశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, హోమం జరుగుతుంది, సత్సంగం జరుగుతుంది, అట్లాగే భజన జరుగుతుంది, అట్లాగే స్వామివారి యొక్క నిత్య ప్రదర్శన కూడా జరుగుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.